హలో ఆల్, వెల్కమ్ టు మా ఆయన కథలు ఇన్ ఆఫ్రికా. మీలో ఎవరికైనా ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఉందా? అసలు 25 minutes ఫ్లైట్ జర్నీకి 12 hours డిలే. ఎయిర్లైన్ వాళ్ళు జస్ట్ చాలా చిన్న జర్నీ కదా, 25 minutes కదా, దీన్ని కాస్త పెద్దగా చేస్తామని 12 hours డిలే చేసినట్లున్నారు. అసలు దీనికి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయన ఆఫ్రికాలో, వెస్ట్ ఆఫ్రికాలోనే గాంబియా అనే కంట్రీలో ఉంటాడని అక్కడికి వెళ్ళి 6 months అయింది. మా ఆయన 6 నెలలు చేసిన పని నచ్చినట్టుందండి. ఆఫీస్ వాళ్ళు వెంటనే ఆయన ఉన్న గాంబియా అనే కంట్రీ నుంచి పక్కన సెనెగల్ అనే కంట్రీకి ఆఫీస్ ట్రిప్ మీద ఒక 7 days కి అయితే పంపించారు. ఇక పక్క దేశం పోతున్నానని మనిషి ఆగితే కదా, భూమికి ఒక జానడు పైన నడిచిండు అనుకోండి. వీసా ప్రాసెసింగ్ అయిపోయింది, టికెట్ బుకింగ్ అయిపోయింది, వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు. ఇక లగేజ్ అయిపోగానే కరెన్సీ ఎక్స్చేంజ్ కి వెళ్ళిపోయాడండి. కరెన్సీ వచ్చేసి గాంబియన్ డలాసీ నుంచి సెనెగల్లో వాడే వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్ అనే కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఇక ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉందని క్యాబ్ తీసుకొని బాన్జూల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరాడండి. ముందే చెప్పా కదా, ఒక జానడు పైన నడుస్తున్నాడు భూమికని. ఇప్పుడైతే దానికి ఒక 2 ఆకులు ఎక్కువే చదివినాడు. 3 గంటల ముందే ఆ ఫ్లైట్ మన చెక్కిన్కి ఒక 3 hours బిఫోరే వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకే ముందెళ్ళా అంటే, ఏం కాదులేవే వెళ్తాను, వెళ్ళి కాసేపు అట్లా చూస్తాను, కూర్చుంటాను అని చెప్పి చక్కగా వెళ్ళి కూర్చున్నాడంట. ఏముందిలే 25 minutes జర్నీయేగా, ఇక్కడో 6:30కి ఎక్కినా కూడా అక్కడ 7 లోపు దిగిపోతాం, ½ an hour కోసం ఎందుకులే అని ఈయన ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే చెక్ ఇన్ టైంకి అంతా ఆ కంట్రీలో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే, ఆ కంట్రీలో పాపం తన్ని రిసీవ్ చేసుకునే వాళ్ళ కొలీగ్ వచ్చి ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశాడు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇక మా బంగారం వచ్చేసి బయట ఒక 2 ఛాయలు తాగి టైం ఉంది కానీ మెల్లగా చెక్ ఇన్ చేయడానికి వెళ్తే సావు కబురు సల్లగా ఏం చెప్పినారంటే 1 గంట డిలే ఉందని. సరే గంటే కదా, అట్లా 2 షాపులు తిరిగి వస్తే టైం అయిపోద్దని వెళ్ళి గంట తిరిగి వచ్చేసాడు. అయిపోగానే మళ్ళీ వచ్చాక మళ్ళీ ఒక 2 గంటలు డిలే అన్నాడు. సరేలే ఓకేలే అని మళ్ళీ వెళ్ళి ఒక 2-3 కాఫీలు తాగి వచ్చాడంట. వచ్చి పాపం అలా దిగాలుగా కూర్చొని ఏంటి అరగంట ప్రయాణానికి 3 గంటలు వెయిటింగ్ అనుకునేసరికి ఈసారి నెత్తిన కొబ్బరికాయ పడ్డట్లయింది. ఫ్లైట్ 8 hours డిలే అని చెప్పారంట. దెబ్బకు మనిషి భూమికి పైన జానడు ఉన్నాడు కదండి, రాలి భూమి మీద పడ్డాడు. ఓ 3 hours ఫ్లైట్ డిలే ఉన్నాము. ఒక ఆమె చూసి ఈయన ఎయిర్పోర్ట్ లో బాగా తెలిసిన ఆయనలా తిరుగుతున్నాడు, ఈయన ఎయిర్పోర్ట్ స్టాఫ్ అనుకుని ఆఖరికి హెల్ప్ కూడా అడిగిందంట. ఫైనల్ గా ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ ఉండి థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అవర్ ఎయిర్లైన్స్ అనిందంట. వెంటనే ఈయన కూడా ఉండి ఎయిర్పోర్ట్ ని బాగా ఓన్ చేసేసుకున్నాడు కదా, థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మై ఎయిర్పోర్ట్, విజిట్ అగైన్ అని వాళ్ళకే రివర్స్ లో చెప్పాడంట. అంతలో ఎయిర్పోర్ట్ ని ఓన్ చేసేసుకొని ఫైనల్ గా అయితే మా హస్బెండ్ సెనెగల్ లో ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయాడండి. ఇక్కడ బిగ్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే, తన ఇక్కడ 25 minutes జర్నీ అనేసి ఇక్కడ చెక్ ఇన్ అవ్వగానే అక్కడ కొలిక్కి చెప్పాడని చెప్పాను కదండి. తను అక్కడ తినితో పాటు 12 hours తను అక్కడ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేశాడు. సో ఫైనల్ గా అయితే హ్యాపీగా అదిగో అలా ఇంటికి రీచ్ అయిపోయారండి. ఇంకా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ చక్కగా అలా పైకి వెళ్ళి ఇన్ఫినిటీ పూలు, చక్కటి వ్యూ ఎంత బాగుందో చూడండి. హాయిగా అలసటనంతా మర్చిపోవడానికి అలా పైన చల్లటి గాలి కాసేపు తిరిగి వెళ్ళారంట.